యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనే గ్రహాలు మన సౌరమండలంలో భాగం. ఇంట్లో మన వాళ్ళంటే మనకి ఇష్టం లేకపోతే వాళ్ళని పక్కన పెట్టలేం కదండి. అలాగే సోలార్ సిస్టంలో సూర్యుడి నుంచి చాలా దూరంలో ఉన్న ఈ 3 గ్రహాలు మన మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి. అవి అమెరికాలో ఒక భాగం. అందుకనే వాటిని పక్కన పెట్టలేం. భారత్లో యురేనస్ని శ్వేత అంటారు. ఎందుకంటే ఈ గ్రహం ఆకుపచ్చని తెలుపు వర్ణంలో ఉంటుంది. సూర్యుడి నుంచి 7వ గ్రహం. ఇంద్రుడు దీనికి అధిపతి. యురేనస్ ప్రతి 84 సంవత్సరాలకి ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. నెప్ట్యూన్ని మనం శ్యామ అంటాం. వర్ణుడు దీనికి అధిపతి. నీలిరంగు తెలుపులో ఉంటుంది. సూర్యుడి నుంచి 8వ స్థానంలో ఉంటుంది. నెప్ట్యూన్ ఒక కక్షకాలాన్ని పూర్తి చేయడానికి 165 ఏళ్ల భూమి సంవత్సరాలు పడుతుంది. ఇంకా చివరిగా ప్లూటోని తీక్షణ అని పిలుస్తాం. యముడు దీనికి అధిపతి. ఈ గ్రహం గోధుమ ఎరుపు రంగులో ఉంటుంది. సూర్యుడి నుంచి 9వ అతి పెద్ద మరియు 10వ అత్యధిక భారీ వస్తువు ఇది. ప్లూటో 12 రాసుల ద్వారా వెళ్ళడానికి 246 సంవత్సరాలు పడుతుంది. ఈ 3 గ్రహాలు ప్రభావం చూపిస్తాయి. మరి భారతదేశంలో వీటికి స్థానం లేదు. ఏ ప్రభావం చూపించవు అని ఎందుకంటారు? ఒక మనిషి మ్యాక్సిమం 100 ఏళ్ళు బ్రతుకుతాడు. మినిమం 75 ఏళ్ళు బ్రతుకుతాడు. భారతదేశంలో పుట్టిన మన ఋషులు, మునులు అటు ఇటుగా 120 ఏళ్ళు తీసుకున్నారు. యురేనస్, నెప్ట్యూన్ మరియు ప్లూటో మనిషికి 120 ఏళ్ల స్పాన్ క్రాస్ అయ్యాక కూడా ఇంకా పరివర్తనలోనే ఉంటాయి. ఈ లోపల మానవుడు 2 సార్లు జన్మ తీసుకోవచ్చు. దీనివల్ల భారత్ సైంటిస్టులు అంటే మన ఋషులు, మునులు ఈ 3 గ్రహాలను వదిలేశారు. కానీ వేరే దేశాల వాళ్ళు ఈ 3 గ్రహాలు లెక్కిస్తారు. టెలిస్కోప్ కనిపెట్టిన తరువాత ఆ గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని నమ్ముతారు. పర్సనల్గా కాకపోయినా యూనివర్సల్గా ఈ గ్రహాల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే ఈ 3 గ్రహాలు పరివర్తన మాస్గా కాన్షియస్నెస్ని అవేకన్ చేస్తుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? భారత్ ఈ 3 గ్రహాలను పరిగణించాలా లేదా?